చెంచలమైన ఆత్మలందుండని ఎలవాటు చేసెని ఉయ్యాల అలర చెంచలమైన ఆత్మలందుండని ఎలవాటు చేసెని ఉయ్యాల పలుమారును శ్వాస పవనమందుండని భావంబు తెలిపెని ఉయ్యాల పలుమారును శ్వాస పవనమందుండని భావంబు తెలిపెని ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల
చెంచలమైన ఆత్మలందుండని ఎలవాటు చేసెని ఉయ్యాల అలర చెంచలమైన ఆత్మలందుండని ఎలవాటు చేసెని ఉయ్యాల పలుమారునుచ్ఛ్వాస పవనమందుండని భావంబు తెలిపెని ఉయ్యాల పలుమారునుచ్ఛ్వాస పవనమందుండని భావంబు తెలిపెని ఉయ్యాల 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 అప్పుడు ఎన్నో చేస్తాం బేట అప్పటిగా తింటాం బేట అప్పుడు ఎన్నో చేస్తాం బేట మనందరూ తిట్టు తిట్టు కూడా మనందరూ అరే నారే పొగల్లారే ఏంటి ఈ గడబెడ మేము హైదరాబాద్ నుండి వచ్చాం. ఏంది కొత్త కొమ్ము గుడి వాళ్ళకి ఇంతమంది జామ అయ్యి టెంట్లు ఏంది ఈ అక్కడ వంటలు అయితే అన్న ఈ గుడి ఏంది టెంట్లు ఏంది ఇంతమంది జామ అవడానికి కారణం ఏంది బిడ్డ? అంతా కలిసి ఒకటి ఏంటంటే అనుకొని గోపాలకారులు తీసేస్తే మన ఊరికి మంచి సన్నది పంటలు పడుతాయి అంతా మంచిగా ఉంటారు గోపాలకారులు అని మొదలుపెట్టింది. ఓహో, అయితే గ్రామ ప్రజలంతా సల్లంగా ఉండాలి, శ్రీకృష్ణుని ఈ విఘ్నేశ్వర స్వామి ఆంజనేయ స్వామి సల్లంగా ఉండాలని గోపాలకారుల కార్యక్రమం మొదలుపెట్టింది. ఎవరెవరు పర్మిషన్ తీసుకున్నావు బిడ్డ? బేబీ దగ్గరికి పోయినా కానీ అట్లా కాదు బిడ్డ, నువ్వు ఎవరెవరి పర్మిషన్ తీసుకున్నావు? ఎంపీడీసీ పర్మిషన్ తీసుకున్నావా? పర్మిషన్ తీసుకున్నాం, ఒకటే నీదే తీసుకోలే. నా పర్మిషన్ తీసుకో, ఎంపీటీసీ తీసుకుంటావు, జడ్పీటీసీ తీసుకుంటావు, వార్డు మెంబర్లు తీసుకుంటావు, సర్పంచ్ తీసుకుంటావు, అందరి పర్మిషన్ తీసుకొని నా పర్మిషన్ తీసుకో. ఇంటికి వచ్చినా నా ఇంటికి పోయినావా? పోయినా. మనది హైదరాబాద్ ఉద్యోగం. హైదరాబాద్ ఉద్యోగం అయితే మీ బేబీ ఏమన్నా ఏర్పడినా గాలం పట్టుకొని దండ చెప్పింది. అవును, సాంబార్ పట్టుడే నా పని. మరి అదే చెప్పకుండా అడిగినా చెప్పినావు. చెప్తే ఏమో సాయానికి చెప్తా బరాబరి ఒకే చెప్పపో మొదలు పెట్టు అని చెప్పింది. అన్నది కానీ నాకైతే చెప్పాలి. నువ్వు చెప్పలేదా? మరి నాకైతే కోడి పెట్టున్నాయి పెద్ద పెద్ద పెట్టలు మీ ఇంటికాడ. కోడి పెట్టెలు కూడా చూసినావు. ఆవు నా బీబీ దగ్గరికి ఏనావు నా పర్మిషన్ కొరకు, కానీ నాకు చెప్పలే. నేను ఇయ్యాలనే కొమ్ము కూడా మార్చి ఇవాళ కొమ్ముడే వచ్చినావు. నువ్వు అంటే నువ్వు అక్కడ మొదలే ఇంటికి పోలేదా? ఇంటికే పోకపోతే గచ్చాన్ని నాకు లేకపోతే నేను మా చెప్పులు ఇంటికే పోకపోతే. అయితే బిడ్డ, మా బీబీ చూసినా ఎంత అందంగా ఉందో. సుందరాంగి తిరిగి ఉన్నది, 1000 రూపాయలు ఉన్నది.
నా బీబీని చూసి ఎంత సుందరంగా అంటావు? ఉన్నది అంటాను మరి దాన్ని చేసుకున్నాడు ఎంత కట్టమైంది అనుకుంటాను. నీకేంది నీకు మస్తు కట్ట ఉంటది ఎప్పుడు గాలం పట్టుకొని పోతావాట గాలం పట్టుకొని పోతా. అయితే ఈ నా బీబీని చేసుకోవడానికి ఎంత కట్టము? 18-19 సంవత్సరాల వయసులో కచ్చి కట్టము అంటే అవ్వా పిల్ల చక్కగా ముద్దుగా ఉంటే అంతే చాలు అవ్వా పెళ్లి వద్దయ్యో కట్టము అంటే అవ్వా పిల్ల చక్కగా ముద్దుగా ఉంటే అంతే చాలు అవ్వా. అయితే నా పెళ్ళంటే అవ్వా నేను ఇచ్చిన మంచిగా ఉంటే నేను అక్కడ లగ్గం చేసుకుంటే పెళ్ళమంటే పెళ్ళాన్ని చాదాలి పోరగాళ్ళు ఉంటే పోరగాళ్ళని చాదాలని నేనంటే ఇక దొరకబట్టి తీసుకుపోయిండు. ఒకటో పిల్లలు దూటిరే అని కొట్టి చూపుడే అవ్వా రెండో పోరెడు దూటిరే అని వేసి కట్టలే అవ్వా మూడో పిల్లలు దూటిరే అని ముక్కు సిమిడే అవ్వా నాలుగో పిల్లలు దూటిరే అని నట్టి ముక్కుడే అవ్వా మూడో పిల్లలు దూటిరే అని ముక్కు సిమిడే అవ్వా నాలుగో పోరెడు దూటిరే అని నట్టి ముక్కుడే అవ్వా. ఫస్ట్ అప్పుడే నాకు పెళ్ళి అంటే ఒకటో పిల్లని చూపెట్టింది అది ఒంటి కన్ను ఇక చూడగానే నాకు కన్ను కొడతాను ఇట్లా ముక్కు శివుడి వద్ద అనుకున్నా. ఇక నాలుగో పిల్ల దగ్గరికి అయినా అది మొత్తం నత్తి మాట్లాడతాను. ఒకటో పిల్ల ఒంటి కన్నుది రెండో పిల్ల రేసి కట్టది మూడో పిల్ల ముక్కు శివుడిది నాలుగో పిల్ల నక్కి ముక్కుది ఐదో పోరిని దొట్టిరే అని అయినది కాదే అమ్మా ఆరో పిల్లను దొట్టిరే అని ఆడిది కాదే అమ్మా ఐదో పిల్లను దొట్టిరే అని అయినది కాదే అమ్మా ఆరో పిల్లను దొట్టిరే అని ఆడిది కాదే అమ్మా. ఐదో పిల్ల అది అయింది కాదు చిన్న పిల్ల ఈ ఐదో పిల్ల నాకు ఆరో పిల్ల దగ్గరికి అయినా ఆరో పిల్ల దగ్గరికి పోతే అది ఆడిది కాదు మొగది కాదు ఏంటి అయ్యా అని బట్టే కొడతారు కదా ఇదంతా అనుకున్నా. ఏడో పిల్లను చూపిరే అని ఏడుకొట్టుదే అమ్మా ఎనిమిదో పిల్లను చూపిరే అది ఏడు రోగపే అమ్మా ఏడో పిల్లను చూపిరే అది ఏడు రోగపే అమ్మా ఎనిమిదో పిల్లను చూపిరే ఏడో పిల్ల ఏడుపుకొట్టు నీకు ఇంకెక్కడ దొరుకుతుందో ఎనిమిదో పిల్ల ఏడుసు రోగం గంట మందిని చూసి నా బీబీని చూసా నువ్వే సుందరాంగి లెక్క ఉన్నాను వాటిని అట్టిగానే చేసుకున్నా. మరి తొమ్మిదో పిల్లను చూసిరే అది తొర్రి పండలే అవ్వా పాలో పోయిన చూసిరే అది పాసు పండలే అవ్వా తొమ్మిదో పిల్లను చూసిరే అది తొర్రి పండలే అవ్వా పాలో పోయిన చూసిరే అది పాసు పండలే నీ కట్టం బాగానే అయిందో. అయితే మరి నేను చూసిదైతే మంచిగానే ఉండే నువ్వు కాలం పట్టు కష్టపడ్డా. ఇక 11వ పోరి దొరికిందంటే నువ్వు గుడి కన్ను గుండి చెవులు. అయితే 11వ పోరిని చూసిన సౌందర్య లాంటి చక్కదనం నాకు లాంటి నడుము పోతే అబ్బాయి ఏం చక్కగా ఉన్నది. ఇక దాన్ని చేసుకొని మంచిగా హనీమూన్కి అయినాం. ఎటు గటు కరీంనగర్ ఉజాల పార్క్ వెళ్ళి పోయినాం. మంచిగా కూర్చున్నాం. కూర్చుండి నాకెందుకో డౌట్ వచ్చింది. అవునే పిల్ల ఇగో నీకు నాకు పెళ్లి అయింది మంచిగానే ఉన్నాం గాని ఇగో పెళ్లి కాక ముందే వాళ్ళన్న ప్రేమించినవా అని అన్నా. పెళ్లి కాక ముందే వాళ్ళన్న ప్రేమించినవా అని అన్నా. అంటే ఏమంటాను తెలుసా? గట్టంటారు ఏంటండి నన్ను గిట్ట అనుమానిస్తాను అనబట్టి. అయ్యో అనుమానించుడు కాదు, నీకు తాళి కట్టినా నాకు నువ్వు భార్యవు నేను నీకు భర్తను. ఇప్పుడు విడాకులైతే ఇయ్యా ఎంతమందిని ప్రేమించినవే అని అన్నా. అయ్యో ఆగండి లెక్క పెట్టి చెప్తా అంట. అది లెక్క పెట్టి చెప్తుందట. ఇంకా చేసుకున్నా ఆ పూరి దగ్గరికి నువ్వే అగో నా సంగతి అట్లా ఉన్నది. కానీ బిడ్డ అందరి పర్మిషన్ తీసుకున్నావు. ఈ మన పరిసర ప్రాంతాల వాళ్ళు ముఖ్యంగా కొత్త కొమ్మగూడెం వాళ్ళు అందరు సల్లంగా ఉండాలని గోపాల కాలువల కార్యక్రమం అందరు పెద్ద మనుషులు గ్రామ పెద్దలు అందరు ముందరబడి చేస్తాను. ఈ గోపాల కాలువలలో ఏమేమి వస్తాయి బిడ్డ చెప్పు ఒకసారి. వేషాలు
యశోద వస్తుంది, గొల్లబామలు వస్తాడు. కృష్ణుడా శ్రీకృష్ణుడు వస్తాడు. ఆ శ్రీకృష్ణుడు పుట్టినప్పటి నుండి తురుకోడు వాళ్ళేవాళ్ళు, నాకు తెలియని తురుకోడేవాళ్ళు. తాగుబోతోడు ఉన్నాడు, తాగుబోతోడు తురుకోడా, తురుకోళ్ళ పేరుకోళ్ళ. అరే బిడ్డ గిట్లా ఇను, నిన్న సాయంత్రం 8కి మొదలు పెట్టిన భజన, ఒక్కటైనాక పేరుకోలే, 2 అయిందంటే తురుకోళ్ళు. ఒక్కటైనాక పేరుకోలే, 2 అయిందంటే తురుకోళ్ళు. అయితే ముందు ఎవరు వస్తారు బిడ్డ? యశోదమ్మ. ఇప్పుడు తినడానికి వెళ్ళి మా గ్రామస్థలము నా పేరు చెప్తూ వింటావా అమ్మా? చెప్పాలి. శ్రీరామచంద్రు చరణము శ్రీరామచంద్రు చరణము నారుడియ తలచెదాను నతి ప్రేమతోనే పారావార వికారుడు నారాయణుడైన కరిని నమ్మితి మదిలో శ్రీలక్ష్మిలోలా భక్తపాలా శ్రీలక్ష్మిలోలా భక్తపాలా కరుణాలవాలా కరుణింపవేలా శ్రీలక్ష్మిలోలా భక్తపాలా కరుణాల చెప్తుంటావా? ఏడా నువ్వు చెప్తే కదా. నిన్నటి వాయర పుయో పుయో మొన్నటి వాయర పుయో పుయో నిన్నటి వాయర పుయో పుయో మొన్నటి వాయర పుయో పుయో నిన్నటి వాయర మొన్నటి వాయర పోయిన పుడార నడుపగేను వాయర నిన్నటి వాయర పుయో పుయో మొన్నటి వాయర పుయో పుయో మొన్నటి వాయర పుయో పుయో మొన్నటి వాయర పుయో. ఆయమ్మయ్య అమ్మా నువ్వు వచ్చినావు వేదిక మీదకి, కానీ నీ పేరేంటిది, నీ ఊరేంటిది, నీ యొక్క గ్రామస్థలి, నీ యొక్క వృత్తాంతం అంతా తెలిపాలి కదమ్మా. అయితే నా పేరు తెలియదమ్మా? అయ్యో అరంగ మాత్రం పడుతుంది. ఇంతవరకు చూసావు నన్ను నువ్వు? నిన్నైతే ఎప్పుడు చూడలే. అయ్యోరామా ఈ కొమ్ముగూడెంలో కూడా చూడలే. సరే కానీ నీకేమన్నా ఇంతకు ముందు కనిపించింది అయ్యాడిది? ఈ ఊరికి కొత్తే కానీ నీకు పాత. అసలు ఆడిగా ఆడదాని కాదు, యశోద దేవి. ఎవరనుకున్నావురా? ఏం పేరు? యశోద దేవి. నీ యొక్క నామంబు యశోద దేవి. వీరభద్రతను లక్ష్మి కన్నా, సరస్వతి కన్నా, పార్వతి కన్నా, దమయంతి కన్నా భద్రతను ఏంట్రా ఆడదంటున్నావు? ఆడదాన్ని అడుగుతున్నాను. ఎప్పుడు కనిపించలేదని అంటాను. అంతేనా అమ్మా? ఇంకేంటి సమాచారం తెలిపండి. అందముగా
చేద్దామంటే ప్రొద్దులు లేవగానే స్నానం ఆచరించి నా భర్తే దేవుడు మా పట్టణము రేపల్లె వాడ ద్వారక. నీ యొక్క పట్టణము రేపల్లె వాడ ద్వారక. నీ యొక్క నామంబు యశోద దేవి. భర్తే దైవం అని మీరు భావిస్తారు. నా భర్త పేరు తెలుసా? ఇవాళ రేపు ఎట్లుంటారు తెలుసా? ఎట్లా ముండ కొడుక ఇంతసేపు అంటారో పిడకల్లి పోతారు. మేము అలాగే ఎంతసేపు అంటారో ముండ కొడుక పాపేసిరాబో బర్ర పిడకల్లి అని అంటారు. ఇప్పుడు వాళ్ళు ముండ కొడుకు అని తింటారు. మేము ప్రొద్దులు లేవగానే భర్త కాళ్ళు మొక్కి బయటకు వెళ్తాం తెలుసా? ఇవాళ రేపు ఎవరు పట్టుకుంటారు? వాళ్ళు వీళ్ళ కాళ్ళు మొక్క తల్లి చేసుకుంటారు. ఏయ్ నీకు విషయం తెలుసా? గుడిలో ఉన్నవాడు దేవుడు కాదు, ఆడ స్త్రీకి ఇంట్లో ఉన్న మగడే దేవుడు. మగడే దేవుడు అని ఇవాళ రేపు ఎవరు అనుకుంటారు? తోడుగా ఉండేవాడు అన్నయ్య అయితే నీడగా ఉండేవాడు భర్త. అందుకు నా భర్త నందుడు. అది మీ సిద్ధాంతం ఆ దేవతల కాలంలో. కానీ ఇప్పటి ఊళ్ళో ఎవరైనా పూజిస్తారా భర్తను? ఎవరు పూజిస్తారు? అమ్మా ఇంకా విషయం తెలుసా? ఇంకా చెప్పండి. ఇంకేంటి సమాచారం? జలది వైరంటి ఆ చంద్రుడు అంటే చక్కని కళ. చంద్రుడు ఎంత తెల్లగా వెన్నెల ఎంత మంచిగా ఉంటుందో అది అలాంటి ఆడదానికి అందరిలో ముఖ్యమాట. అందుకని ప్రొద్దులు ఇవ్వగానే స్నానం ఆచరించి గుడిలో పూజ చేసుకొని అవును మా భర్త సేవ చేసే యశోద దేవిని ఆ స్త్రీలు అంతగానే నీ పేరు చెప్పినా ఊరు చెప్పినావు. కానీ నీ భర్త అంటాను, భర్త పేరు చెప్పకపోతే నంద మహారాజమ్మా. ఏంది? నందుడు. ఓహో, నీ యొక్క భర్తారుడైనటువంటి నందుడు. అవును. నీది రేపల్లె గ్రామం. రేపల్లె వాడమాది అంటే ద్వారక. మరి అయిందా అమ్మా? అయ్యునమ్మా అయిందా? ఏంటిరా? అయ్యో అయిందంటే నాకు అర్థమైతే ఏమిటది అయ్యేది? ఇగో ఇవాళ రేపు భూములు అడగారు, జాగాలు అడగారు. ఎంతమంది పిల్లగారు నీకు అంటారు. అదే విషయం. అమ్మా ఆస్తులు అంతస్తులు మేడలు మిద్దెలు ఉన్నాయి. రేపల్లె వాడలో మా గ్రామానికి నా భర్త అధిపతి. కానీ ఒక చిన్న లోటు. ఏం లోటు? అదేమిటంటే సంతానం కాలేదమ్మా నాకు. అయ్యో ఏం చేయాలి? స్టార్టర్ లేకుంటే మోటార్ ఏడా స్టార్ట్ అవుతుంది? ఒరే నువ్వేం మాట్లాడుతున్నావమ్మా? స్టార్టర్ ఏంది మోటార్ ఏంది? అరే పంపు స్టార్టర్ పని చేస్తేనే మోటార్ పోతుందా? అది కాదు, ఆ భగవంతుని కనికరం లేదు. సంతానం అనేది తనెత్తు కొంత దైవెత్తు కొంతట. రేపల్లె వాడలు అందరు పిల్లలు అన్నారు. ఓహో, మాకే సంతానం లేక. ఎందుకండి ఇంత ఆస్తులు ఉన్నాయి, కోట్ల ఆస్తులు. ఆడదానికి సంతానం లేకపోతే ఏమంటారు? గొడ్రాలు అంటారు. అందుకని ప్రజలు లేసి పంట పండని పేడు ముఖం చూడవద్దట. గుడిలో దేవుళ్ళని గుడి ముఖం చూడవద్దు. అంతేకాక భర్త లేదని ముఖం చూడవద్దు. అన్నిటికన్నా గొప్పది సంతానం కాని అమ్మాయి ముఖం చూడవద్దమ్మా. గొడ్రాలు అని నిందిస్తారు. అందుకే బాధగా ఉంది. అందుకు ఆ స్వామిని వేడుకుంటాను. స్వామి ఎదు నందనా
ఓం వైకుంఠవాసాయ నమః ఓం నమో నారాయణాయ నమః. అమ్మా అయ్యో ఏమైందమ్మా? ఇప్పుడు ఆ భగవంతుడు స్మరించగానే నాకు గర్భం దాచాదమ్మా. భగవంతుని లీల ద్వారా మీరు గర్భం దాల్చారు. గర్భవతిని అయ్యాను. ఓహో యదునందన అంటే ఎవరు? గోవర్ధన్ అంటే శ్రీ మహారాజు. ఇది ఒక్కడు నెల కాబట్టి నాకు ఓనగాల్చిన బుద్ధి అవుతుంది. ఓహో ఇంకేం తినబుద్ధి అయితే అని చెప్పిద్దాం కానీ. అవునా? రెండేసి నెలలాగేనమ్మా. నాకు రేగు వాళ్ళను కోరేనమ్మా. రెండేసి నెలలాగే రేగు వాళ్ళను కోరే. రెండేసి నెలలాగే రేగు వాళ్ళను కోరే. రెండేసి నెలలాగే రేగు వాళ్ళను అమ్మాలో నేను గాలి తాళలేనమ్మా. రెండేసి నెలలాగేనమ్మా. నాకు రేగు వాళ్ళను కోరేనమ్మా. అమ్మా ఇప్పుడు నాకు రెండో నెల. ఈ రెండో నెలకి ఏం కోరబోతుంది తెలుసా? రేగు పండ్లు కోరబుద్ధి అవుతుంది. ఓహో ఒకటో నెలల ఓనగాలు తినబుద్ధి అయింది. రెండో నెలల రేగు వాళ్ళు. రేగు వాళ్ళు ఇంకేం తినబుద్ధి అయితే? మూడేసి నెలల ఏనమ్మా నాకు ములుక పండ్లు తినాలమ్మా. మూడేసి నెలల ఏనమ్మా నాకు ములుక పండ్లు కోరేనమ్మా. అమ్మమ్మా, అయ్యో రాముడు, ఇప్పుడు మూడో నెల వచ్చింది. ఏం తినబుద్ధి అయితే అండి? నాకు ములుక పండ్లు కావాలి. ములుక పండ్లు. ములక పండ్లు అంటే ఎట్లుంటాయి? ములుక పండ్లు తెలవా? నువ్వు చూడలేదు ఎప్పుడు? అంతేనా? చూడని వస్తువులు చెప్తే ఇక్కడ ఇవ్వలేదు తేరు. అంతేనా? ఇంకేం తినబుద్ధి అయితే అండి? అవునా? అమ్మ ఇంకొకటి తెలుసా? నాలుగేసి నెలల ఏనమ్మా నాకు నానా బియ్యం కూరేనమ్మా. నాలుగేసి నెలల ఏనమ్మా నాకు నానా బియ్యం కూరేనమ్మా. నానబియ్యం కావాలా? అయితే కొత్త అపాతయ నానబియ్యం. నాకు ఇప్పుడు 4వ నెల వచ్చింది. 4వ నెలకు నానబియ్యం కోరుతుంది మనసు. కొత్త అపాతయ పాతయ అయితే సేదంతాయి. అదే కొత్తయే కావాలా? కొత్త అయితే ప్రతి తీయాలి. అంతేనా? ఏ బియ్యం కావాలి? కంట్రోల్ బియ్యం కావాలి. కొత్త బియ్యమే కావాలి. అంటే మన రేవంత్ రెడ్డి ఇచ్చే బియ్యంగా అవి తింటాను నేను. అద్దా అవి మేము అందరు మహారాజు. తింటారు రాష్ట్రంలో మొత్తం. అరే మేము రాజులము మహారాజులము. బియ్యం వద్ద అయ్యి అంటే కాదు చెడు బియ్యం తింటాం మేము. కంట్రోల్ బియ్యం అంతకు ముందు వేరుండే, ఇప్పుడు ఇచ్చేది ఫ్రీ. అంతేనా? అమ్మ ఇంకో విషయం తెలుసా? 5 నెలల ఏనమ్మా నాకు అరటి పళ్ళు కోరేనమ్మా. 5 నెలల ఏనమ్మా నాకు అరటి పళ్ళు కోరేనమ్మా. 5 నెలల ఏనమ్మా నాకు అరటి పళ్ళను కోరేనమ్మా. 5 నెలల ఏనమ్మా నాకు అరటి పళ్ళను కోరేనమ్మా. నాకు 5 నెలల అరటి పళ్ళను కోరే. 5 నెలల అరటి పళ్ళను కోరే. 5 నెలల అరటి పళ్ళను కోరే. దేవుడు ఏమైతుంది? నీ బ్రతుకుని దేవుడు కడుపులో కాళ్ళతో తన్నినట్లయితున్నాయి. తంటాడు మరి. 3 నెలలకే మంచిగా మెల్లమెల్లగా తన్నుకుంటూ నవమాసాలు మొయ్యాలి. ఏం తినబుద్ధి అయింది? నాకు 5వ నెల వచ్చింది. అరటి పండ్లు కావాలి. నేను ఇయ్యా. అయ్యమ్మా కావాలి దేవుడు, నాకు అరటి పళ్ళు కావాలి. అయ్యో నా ప్రాణం అంతా పళ్ళ మీద కోరుతుంది. నా పళ్ళు కావాలి, అరటి పళ్ళు కావాలి. అయ్యో అమ్మా గర్భము నాకైందో నీకు కాదు. అరే ఒక పిచ్చోడ ఒక పుల్లెగాండోడ గర్భము నేను తాకాను, నీకెట్లయింది? నాకు తినబుద్ధి అయింది. అంతేనా? ఇంకేమైనా తినబుద్ధి అయింది చెప్పు. ఓ అమ్మ ఓహో
మాసాలు మోసి ఇప్పుడు 9 నెలలు మోసాను. ఒక విషయం తెలుసా అమ్మా, కొమ్మర నొప్పులు వచ్చెను అమ్మా, అమ్మ కొమ్మర నొప్పులు వచ్చెను, సమ్మతి లేదమ్మ నడుము జల్ మననే. అమ్మో అయ్యో నడుము చల్లమంటుంది. కొత్తగా గట్టనే అనిపిస్తుంది. తొలసూరు కానిపాయ లేక లేక అయిన సంతానమాయే. అవునా? గట్టనే అనిపిస్తుంది. అమ్మా. మా అప్పుడు అయితే ఎట్లా తెలుసా, ఎట్లా? డాక్టర్లు ఏం చేస్తున్నారు, ఈల పీటలతో గీరి అయ్యురామా పుట్టిల దారం దప్పులతో పుట్టు పెడుతురు. ఇల్లు పిట్టలు చచ్చిపోరా? గట్టెక్కడ దత్తారు, గట్టనే ఓడుచుకున్నారు. ఇప్పుడు తిమ్మరి సాయక దేకము, తిమ్మరి సాయక దేకము, అమ్మరనే తాళలేను అందరూ రారే. అమ్మా ఓర్చుకోవాలి. ఆడవాళ్ళందరూ పిలిపించండమ్మా. కోసం చెప్పలేదా? అయ్యూరమ్మా అక్కారు నేతాల పక్కలు నొచ్చే నేతాల, అక్కారు నేతాల నా పక్కలు ఒక్కొక్క పుట్టు లోపాలను నేను మిట్టి లావాలే ప్రతితో సాగాలే పక్కలు నా పక్కలు అక్కలారా చెల్లెళ్ళారా అయితే నాకు నా పక్కలు వస్తున్నాయమ్మా. అయ్యో రామా తను వెళ్ళ కడగాడవాణి తను తను వెళ్ళ కడగాడవాణి వినవమ్మ ఈ గర్భ వినవమ్మ ఈ గర్భ వేద మనదల భూమిలోన మా తల్లి వినవమ్మ అక్కరు తను వెళ్ళే గడగడ వణుకుతున్నది, నా కళ్ళు తిరుగుతున్నాయి. గట్టనే అనిపిస్తుంది. ఇప్పుడు తొలసూరు కాన్పుకు ఇక ఓటేని కోటి డజన్ మంది అన్నోళ్ళు కూడా ఉన్నారు. డజన్ మంది? డజన్ 12 మంది అన్నోళ్ళు కూడా ఉంటారు. నువ్వు ఈ తొలసూరు కాన్పుకి చెప్తాను. ఒక్క చిన్న పని చేయవా? ఒక్క చిన్న ముచ్చట. ఇంకేం కావాలి? అమ్మా మంత్రసాన్ని విలువారమ్మా, నాకు మంత్రి విలువారమ్మా, మంత్రసాన్ని విలువారమ్మా, నాకు మంత్రతంత్రంబోలు మంత్రతంత్రంబోలు మగువల రానేను మగువల రానేను మంత్రదాన్ని విలువరమ్మా, నాకు అమ్మ మంత్రసాలలో వినిపించుకొచ్చిన అయ్యోరమ్మా. ఇగో ప్రసిద్ధ అల్కగా అవుతావు. అంటే మంత్ర జలములా? మరి ఎక్కడ చదువు? అల్కగా అవుతావు. ఎక్కడ చదువు? నాకు అల్కగా అవుతావు. అమ్మ ఆగో ఒళ్ళంతా బరువుగా ఉంది. మొత్తం మంత్రం చేద్దాం మరి. నాకు పుట్టే కొడుకు నాలాంటి ఎర్రగా ముట్టుకుంటాడు. ఎర్రగా నాలాంటిగా నా కొడుకు తల్లి పోలికలు వస్తాయి. ఆగో అమ్మో ఏంటి దేవుడు ఇంకా ఎట్లా అనిపిస్తా అని చెప్పు. అమ్మా దూలాన తాడయ్యారమ్మా, నాకు దూల పరము దూడరమ్మా, దూలాన తాడయ్యారమ్మా, నాకు దూల పరము దూడరమ్మా, దూలాన తాడయ్యారమ్మా.
బాలకృష్ణుడు కర్రెగా ఉన్నాడంట. చూడమ్మా కర్రే కాదు నా కొడుకు చక్కని అందము. కర్రెగా ఉన్నాడమ్మా. ఎంత ఎంత పెళ్ళగా ఉన్నాడు అంటాను కానీ మొత్తం కర్రెగా ఉట్టింది. ముఖంలో కళ చక్కదనం లేదా? లేదు. అయితే నా కొడుకు పుట్టగానే ఏడ్తాడమ్మా, ఏడ్తాడు. అదే మరి ఏడ్తాడనే ఉయ్యాలని వాడ పెడదాం. బంగారు ఉయ్యాల. బంగారు మనకేం తక్కువరా? ఆస్తులు అంతస్తులు మేడలు మిత్రులు రేపల్ల వాడలో యాదవ వంశం అంటే ఎర్రగొల్ల వంశం మనది. అటువంటిప్పుడు అలా మేమే గొప్ప వాళ్ళము. అందుకని బంగారు తండ్రి నా ముద్దులు కృష్ణ సరే నాయనా నా బంగారు తండ్రి చప్పట్లు పెట్టాలి. అందరు చప్పట్లు పెట్టాలి. యశోద గర్భవాసం ముందు శ్రీకృష్ణుడు పుట్టాడు. అందుకని రేపల్లె వాడలో శ్రీకృష్ణుడే గొప్పవాడు, చక్కని కళాకారుడు, అందగాడు. నాయనా బాగా ఎడతాడు పోరాడు కృష్ణయ్య. ఒరే బంగారు తండ్రి నా ముద్దుల కన్నా మంచి ఉయ్యాలు మంచిగా ఉంటాడు. జోలాలి గుమ్మాడి జోలాలి ముద్దుల గుమ్మాడి 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 నీకు నీళ్ళు పోసి నీ కని తొడిగి నీకు నీళ్ళు పోసి నిమ్మ పండందూరు నిన్ను పుట్టన్న జోలాలి గుమ్మాడి జోలాలి ముద్దుల గుమ్మాడి జోలాలి గుమ్మాడి జోలాలి ముద్దుల గుమ్మాడి. నువ్వు పాట పాడితే ఆ పిల్లవాడు నిద్రనే పోతలేడు. కర్రెగా ఉన్నాడు చూడాలి. కన్యా కాదు బంగారు చక్కని కళ. కర్రెగా ఉన్నాడట. నా కొడుకు పుట్టగానే ఏం దగ్గర చేస్తా పోతలేడు. కొమ్మ మీద కోవెలమ్మ కూకు అని కూయంగా కొమ్మ మీద కోయలమ్మ కూకు అని కోయంగా కొమ్మ మీద కోవెలమ్మ కూకు అని కూయంగా కొమ్మ మీద కోయలమ్మ కూకు అని కోయంగా కమ్మనని తుమ్మెదలు చుమ్మని పాడంగా కమ్మనని తుమ్మెదలు అని పాడంగా జోలాలి గుమ్మాడి జోలాలి ముద్దుల గుమ్మాడి జోలాలి గుమ్మాడి జోలాలి ముద్దుల గుమ్మాడి. నువ్వంతా అంగడి ఎత్తున్నావు నువ్వే. ఇంకా కూడా ఆ పోరా కళ్ళు తెరుచుకోని చూస్తాడు. అమ్మా చూస్తాడు. కొడుకు పుట్టగానే కొమ్మ మీద కోవెలమ్మ కూకు అని కోతలకు వస్తుంది. కమ్మననే తుమ్మేలు జుమ్ము జుమ్మని లోతలు పోతున్నాయి. అదే కాక ఇంకో విషయం తెలుసా? నా బిడ్డ పుట్టిన గడియలో శ్రీకృష్ణ పుట్టిన గడియలో నాగ కన్యలు వచ్చి చూస్తాడు. నా పాట పాడుకు నువ్వు ఒక పాట పాడు. నీ పాటకేడమంటాడు. ఇప్పుడు నేను పాడతా చూడు. నా పాట బాగలేదు. ఎంత మంచిగా అంటాడో చూడు. అంతేనా? బంగారం పాడవా? ఏం పేరు అంటే శ్రీకృష్ణ పరంధాముడు శ్రీకృష్ణుడు బాలకృష్ణుడు. ఇగో ఆ పేరు మీద వాడతా చూడు ఎంత మంచిగా వాడతాడు. ఏ పాడు? లాలి గోపాల కృష్ణ లాలి గుణరాయ లాలి ముద్దుల కనయ లాలి యోనినాయ లాలి గోపాల కృష్ణ లాలి గుణరాయ లాలి ముద్దుల కనయ లాలి యోనినాయ లాలి. ఏం పుట్టిందిరా? అరే ఎన్నటికని యాక్టివి నీకు మరి మూతి మీద మొత్తం ఉచ్చబోతుంది. పోతాడు పిలవనప్పుడు పోయాడా మరి ఊరుకోవాలి. మంచిగా లాగడు అంటే నిల్చుండి పోసే. అది కాదు నువ్వు మా వద్ద పని చేసే పని. ఇగో ఎల్లెలకలు ఎత్తా పోసిండిగా బోర్ల బొక్కలు ఎత్తనే ఇంత పాట పాడతా. అంతేనా? అయ్యూరమ్మా రావే నాయనా కృష్ణయ్య నా బంగారు తండ్రి. కనకామణి రత్నాల కలతో
బోనం ఇస్తామంటే దేవకి వసుదేవులకు జన్మించినటువంటి శ్రీకృష్ణుని ఆ పుట్టినటువంటి కుమార్తెను ఇంత అంత లేడుగా ముగ్గురు నలుగురు పోరగాళ్ళని ఆడి పోరగాళ్ళని ఎప్పుడు పెట్టుకొని పోతాడు. మరి ఏమనుకున్నా మరి ఏం చెప్తాడో ఏమో. ఇంత అంత పిల్లగాడు కూడా ఒక అంతమంది మహిళలు ఆడవాళ్ళు ఎప్పుడు తిరుగుతాడు. మాట విన్నావా? రేపల్లి వాడికి అందగాడు కొడుకు ఉన్నాడంటే అందగాడు. చూడు నా కొడుకు పుట్టగానే ఊరికి మన ఊరికి కళ వచ్చాది. చూడు నా కొడుకు నుంచి ఎంతమంది వచ్చారు? ఒక 2000 మందిని దాదాపు. ఈ ఊరికి మన వాడకు మన ఇంటికి కళ వచ్చారా మా కొడుకు పుట్టగానే. అంత మంచి కానుపని నాది. అంత మంచి కానుపు కానీ ఇంకా ఒక గొల్లాడ నుంచి ఎవరో కృష్ణుడు వచ్చిందట. యశోదేవి కాడ కృష్ణుడు ఉన్నాడట. చూసేద్దామని బాగా మంది అంటే కంటికి ఇలాంటి కొడుకుని కనాలి. నీలాంటి కనద్దు. ఎర్రగా కనాలి, కర్రె కనద్దు. నువ్వు పెట్టినవు బఠానీలు అమ్ముకున్నట్లేవా? అంతేనా? ఆ గొల్లాడ నుంచి బాగా మంది వస్తారమ్మా. కూర్చున్నారు. ఈ కొమ్ముగూడెంలో సాకలోళ్ళు, మంగళోళ్ళు, గౌండోళ్ళు, పెరుగోళ్ళు, కుమ్మరోళ్ళు, కమ్మరోళ్ళు, మాదిగోళ్ళు, మన్నెపోళ్ళు అందరూ కూడా అన్ని కులాల వారు రానిదుంటే క్షమించండి. అందరూ ఈ గోపాల కాలువలు తీస్తారని పరిసర ప్రాంతాల నుంచి కూడా ఈ గోపాల కాలువలకు అందరూ ఏం చేసి ఉన్నారు మహారాణి. చిన్నలు పెద్దలు మరియు కవులు కళాకారులు అందరు వచ్చి ఉన్నారు. కవులు కళాకారులు, బ్రాహ్మణులు, కోమట్లు, ఆ ఆడోళ్ళు, మొగోళ్ళు, ముసలోళ్ళు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, పెద్ద మనుషులు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ ఏం చేసి ఉన్నారు. శ్రీ కమలాకర నిందిక నాయక కృష్ణ ఇంకా ఎక్కువ సంవత్సరాలు గడపడున్నా నువ్వు తిరణాట్యము బయలుదేరి నీ యొక్క నామాంకితము, నీ యొక్క పూర్వస్థితి, మీరు ఏ వాడా, మీరెవరు అనేది మీ వృత్తాంతము తెలుసుకోవాలి. అమ్మా గొల్లా బామల
రామ 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 ఉయ్యాలో రామని శ్రీరామ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామని శ్రీరామ ఉయ్యాలో ఓ భాయ్ ఇక రా పిల్లగా ఇగో వచ్చేది దసరా పండుగ కదా అయితే దసరా వస్తేనే నాకు మంచిగా మాటికి వస్తుంది ఇగో పోయిన దసరాకి ఏమైంది అనుకుంటాను ఇప్పుడు వచ్చే నెలలే దసరా అయ్యో దసరా వస్తుందని నాకు మంచిగా మాటికున్నది అయితే నా మొగడు దుబాయ్ పోయిండు దుబాయ్ నుంచి మంచి సీర పంపిండు మంచి సీర పంపిండు రామారావు సీరని రామోజీ సీర అయితే దుబాయ్ నుంచి మణియాడర్లో పంపిండు దాన్ని ఏమంటారు పోస్ట్ లో పంపిండు పోస్ట్ లో పంపితే ఇక దాన్ని అయ్యో నా మొగోడు ఇన్ని సంవత్సరాలకు ఆ దసరాకు నాకు మంచిగా పంపిండు అని చెప్పేసి అని గంట పావురం కొద్ది తీసుకున్నా కొత్త సీరే దీన్ని ఎందుకు కట్టుకుంటా సద్దుల బతుకమ్మ రోజే కట్టుకుంటా మళ్ళీ నడవ నడవ కడితే ఖరాబ్ అవుతా సద్దుల బతుకమ్మ రోజే కట్టుకుంటా అని చెప్పి మంచిగా పీరువల సెంటు కొట్టి పెట్టిండు అటిటాన దసరా దగ్గరికి వచ్చింది దసరా దగ్గరికి వచ్చినాక ఏం చేసినావు ఆ పువ్వు ఈ పువ్వు వాడకు తిరిగి అన్ని పూలు జమ చేసి పెద్ద బతుకమ్మను వేరిచ్చిన నీ ఎత్తు వేరిచ్చిన అయితే ఊళ్ళో నా పేరైంది అనుకుంటాను సుబ్బలక్ష్మి ఈ ఊళ్ళో నా పేరైంది అనుకుంటాను అయితే సుబ్బలక్ష్మి మా అయ్యమ్మ పెట్టిన పేరు అయితే ఊరోళ్ళందరూ సుబ్బక్క 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 అని పిలుస్తారు అయితే పెట్టింది సుబ్బలక్ష్మి సుబ్బు అని నా మొగడు చెప్తాడు నా మొగడు పిలిచే పేరు సుబ్బు పావురంగా అందరు పిలిచేది సుబ్బక్క ఇక నా పేరు అయితే సుబ్బక్క అయితే అటిటన పెద్ద బతుకమ్మను వేరిచ్చిన దసరా వచ్చిందుల్లా సద్దుల బతుకమ్మ రోజు ఇక మెల్లగా అయ్యో నా మొగడు పావురంగా పంపే కదా అని ఆ బీరువలకి వెళ్ళి కొత్త చీర తీసుకొని ఇక చూడు సింగుకు అందుతే కొంగుకు అందుతలేదు కొంగుకు అందుతే కోసికి అందుతుంది నా సీరే నా మొగడికి ఎన్ని సీరలు అయితే నేను ఇప్పుడు కొన్నిసారి ఎత్తాను గాని అంతకు ముందు గోసే అద్దెనుగుల చీర కడువా గోసి సీరే అప్పుడు కొంత దొడ్డున సన్నమైన గోసి సీర ఎత్తు ఇక గోసి సీర వేస్తున్నా నా మొగడికి ఎన్ని మూరల సీర అని ఏం తెలుసు అడవ పిండి నేను బీరువల పెట్టిన కట్టుకుంటే పొంగు ఎంత ఉండని సింగు మంచిగా ఉండాలి గోసి ఎట్లుంటే అని నేను చూస్తాను అయితే ముంగట మంచిగా ఉంటాయి సింగు మంచిగా ఉండాలి ముంగట అని ఆ వెనుకకు చూస్తే గోసి అందుతలేదు మరి ఏం చెప్తాం మరి ఇక ఏం చేసిన అటు ఇటు చూసిన ఒకటి పాతది నులుకతాడు మా నానవ్వ మంచం పన్న మంచం ముసలిది వేయినప్పటిది ఆ నులుకతాడు తీసిన ఇక మూడేడంతా తెంపి మెల్లగా వెనుక కట్టిన మూడేసిన మంచిగా గట్టిగా చెక్కుకొని ఇక నేను చూస్తాను అయితే నేను చూస్తాను ఇక వీళ్ళందరూ ఇక పోతారు అని చెప్పేసి నేను ఇక పెద్ద బతుకమ్మని ఎత్తుకొని ఆడబెట్టి అందరూ బాగా మంది వచ్చిండ్రు ఆ ఊళ్ళో నేనే పాట పాడాలి వాళ్ళందరూ వెనకానాలి అప్పుడు ఏంటంటే ఇప్పుడు నోర్లు నొయ్యకుండా బాక్సులు పెట్టింది అప్పుడు పాటే ఇప్పుడు చేతులు నొయ్యకుండా పోలను గట్ల కాదు మా కాలంలో చప్పట్లు కొట్టాలి అంగాలి లేవాలి ఇక గోసి ముడేసుకొని పెద్ద బతుకమ్మ నడవ పెట్టిన ఇక పాట మొదలు పెట్టిన గురు రామ 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 ఉయ్యాలో రామనది రామ ఉయ్యాలో 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 అయ్యయ్య మోదేవో ఉయ్యాలో అయ్య బొమ్మ దేవో ఉయ్యాలో అయ్యయ్య మోదేవో ఉయ్యాలో అయ్య బొమ్మ దేవో ఉయ్యాలో ఇట్లనే అందుకుంటలెత్తన్నా ఇక నా ఎనుకున్నది ఓ సుట్టి ఆగే అనబట్టి
ఎందుకు ఆగుతానా నాకు అర్థమైతే నీ పాట నీదేనే. నా పాట పాడితే అందరూ వెనకాల పట్టే నన్నాగా పట్టే ఎందుకు ఆగమంటాను అని నేను అనుకుంటాను. బాగా చూస్తుంది. ఇగో నేను పాడితే ఆగేయని అంటాను. అది ఏమని పాడతాను తెలుసా? పదిలవే సుబ్బక్క ఉయ్యాలో నీ పాటలు కట్టాడు ఉయ్యాలో, పదిలవే సుబ్బక్క ఉయ్యాలో పాటలు కట్టాడు ఉయ్యాలో, పదిలవే సుబ్బక్క ఉయ్యాలో నీ పాటలు కట్టాడు ఉయ్యాలో, పదిలవే సుబ్బక్క ఉయ్యాలో నీ పాటలు కట్టాడు ఉయ్యాలో. అరే ఈ పాటలు లెక్క కట్టి పాట నులకతాడు పైలమంటదా అని చెప్పి ఎడవసైతే వెనుకకు పెట్టుకుంటా. వెనుకకు పెట్టుకొని చూస్తే మెల్లగా అంగుడాయలు వేసుకుని ఒక్కొక్క పురికి ఇంత అయితే అయ్యో ఈ గోల్ తీసిపోతే నా ఇజ్జతి పోతుంది, నా మానం పోతుంది అనుకునిగా తెగితే తెడ్డువాయ ఉయ్యాలో నా ఇంటి ఉయ్యాలో, ఉయ్యాలో నా పేరు నా ఊరు కావాలంటే అమ్మయ్యా శృంగారమైన పట్టు ఓహో శృంగారమైన పట్టుదట్టుగా పట్టు చీర కట్టినవాడి నీ యొక్క పేరు చెప్పవా? ఓహో నా పేరు తెలుసల్లా మేము ఎవరనుకుంటున్నాం? ఆడోళ్ళు అనుకుంటాను. ఆడోళ్ళే కావాలి ఎట్లా కనిపిస్తున్నా నీకు? ఆడోళ్ళు అయ్యో ఓనని కలిస్తే అమ్మ నీ పేరేంటి అని అడగవా? మరి ఎట్లా నువ్వు అమ్మా నీ పేరేంటి అని అడుగు. ఏమో ఒక 4-5 ఏళ్ల క్రితం కనిపించిందట కొమ్ముగూడెంలో, మళ్ళా కావాలని అన్నారు, అందుకే రమ్మన్నా. మేము ఎవరమంటే ఈ యొక్క రేపల్ల వాడలోన వాడకు తిరిగి పాలు పెరిగే అమ్ముకునే గొల్ల వల్ల మేము. ఓహో గొల్లోళ్ళ మీరు? అవును కదా. ఎర్ర గొల్లోళ్ళ కర్రీ గొల్లోళ్ళ? మేము ఎర్రగొల్ల వాళ్ళమే. ఎర్ర గొల్లోళ్ళ? అవును. ఎటు పోతాను మరి? నేను ఇప్పుడు ఈ యొక్క రేపల్ల వాడలో పాలు అమ్ముకోవడానికి వెళ్తున్నాను. పాలు అమ్ముతావా? అవును కదా. నాకు పోయి ఏంటి పోసేది? పాలు ఊరంతా తిరిగి వచ్చినాక మీ మీద నీకు అప్పుడు పోస్తా. అరే నేను ఉద్దర పెట్టా. ఏమో ఇలాంటి వాళ్ళని నమ్మరాలి. ఇప్పుడు నగదిస్తా. నువ్వు నగదిచ్చినా నేను ఇప్పుడు పోయలేను. ఫస్ట్ ముందుగానే వెళ్తున్నా, నువ్వే నాకు వెళ్ళొచ్చును. అప్పుడు కానీ మంచిగా దారం జరిగితే నీకు అప్పుడు పోస్తా కదా. అయితే సలలమ్మ పోతాను. అవును. మరి సలలమ్మ పోతాను. మీరు ఎర్రగొల్లోళ్ళు. అవును కదా. పేరు చెప్పు. నా పేరా? నా యొక్క నామధేయము నీలవేణి అని అందరు కదా. ఏంటిది? నీలవేణి. నీళ్ళ? అరే నీళ్ళ కాదురా, నీలవేణి. ఓహో నీలవేణి. అవును. అయిందా మరి? ఏంటి ఏంటి లడగం లడగమలగా ఏంటి? లడగమంటే తెలియదు నీకు తెలుగు భాష సరిగ్గా రాదా? పెట్టం అలా అంటే నాకు అర్థం కాదు. సరిగా మాట్లాడు కదా. అర్థం అంటే తెలియదా? ఓహో కళ్యాణమా? పెళ్లి. నాకు ఇంకా కళ్యాణం కాలేదు. నాకు కూడా కాలేదు. అరే నీకు అయితే ఏంటి, కాకపోతే నాకేంటి? అయితే ఏంటి? నీకు కావాలి నాకు కావాలి. ఇంకేంటే నీకు కాకపోతే నాకేంటి అంటున్నా. నేను కూడా గొల్లలే. నువ్వు గొల్లని కాదు, గొల్లలే. నువ్వు తిరగవాలి. మీరు ఇగో టోపీ పెడితే తుర్కోండి, లేకుంటే గొల్లలవే. లగ్గం కాలేగా, మంచి పోరున్నది. పోరం చేసుకుంటావా? పోరాన్ని చేసుకుంటావా? అరే నేను అమ్మాయి నుండి ఇంకొక అమ్మాయి ఎలా చేసుకోగలను చెప్పు? అట్లనే చేసుకుంటావా? అట్లా చేసుకుంటే కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు జాడ ఇవ్వంటావా? ఏంటి? మ్యారేజ్ పూరి ఒక ఫోన్ కొట్టమంటావా? నాకేం వద్దులే. ఇప్పుడు మీ అయ్యావా చేస్తారా నీకు లగ్గం? మా అయ్యవ చేస్తాడు, కానీ నేను ఇంకా చిన్న పిల్లనే, పెళ్లిడికి రాలేదు కదా. నేను ఎంత వయసు ఉంటుంది నీకు? నా వయసా? నా వయసు ఇంకా 16 సంవత్సరాలు ఉంది. అన్ని పిల్ల
అయితే ఇప్పుడు ఎటు పోతాను ఒకసారి చెప్పు మళ్ళా. నేను ఇప్పుడు పాలమ్మడానికి వెళ్తున్నా. తద్దిన తద్దినత తకదినత 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 మురళి మోహన గరుడ వాహన మోక్షమొసగుము జనార్దన మోక్షమొసగుము జనార్దన 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 చల్లగరావయ్యా కృష్ణ మెల్లగరావయ్యా చల్లగరావయ్యా కృష్ణ మెల్లగరావయ్యా చల్లగరావయ్యా కృష్ణ మెల్లగరావయ్యా చల్లగరావయ్యా కృష్ణ మెల్లగరావయ్యా మురళి మోహన గరుడ వాహన మోక్షమొసగుము జనార్దన మోక్షమొసగుము జనార్దన మురళి మోహన గరుడ వాహన మోక్షమొసగుము జనార్దన మోక్షమొసగుము జనార్దన రే పల్లె వాడలోన యశోదమ్మ ఇంటిలోన పెరిగినావయ్యా రే పల్లె వాడలోన యశోదమ్మ ఇంటిలోన పెరిగినావయ్యా రే పల్లె వాడలోన యశోదమ్మ ఇంటిలోన పెరిగినావయ్యా రే పల్లె వాడలోన యశోదమ్మ పెరిగినావయ్యా తకదిన చల్లగరావయ్యా కృష్ణ మెల్లగరావయ్యా చల్లగరావయ్యా కృష్ణ మెల్లగరావయ్యా చల్లగరావయ్యా కృష్ణ మెల్లగరావయ్యా చల్లగరావయ్యా కృష్ణ మెల్లగరావయ్యా మురళి మోహన గరుడ వాహన మోక్షమొసగుము జనార్దన మోక్షమొసగుము జనార్దన మురళి మోహన గరుడ వాహన మోక్షమొసగుము జనార్దన మోక్షమొసగుము జనార్దన కాళంగి మడుగులోన కాళీయ పడగల పైన నాట్యమాడితివా కాళంగి మడుగులోన కాళీయ పడగల పైన నాట్యమాడితివా కాళంగి మడుగులోన కాళీయ పడగల పైన నాట్యమాడితివా కాళంగి మడుగులోన కాళీయ పడగల పైన కృష్ణ నాట్యమాడితివా తకదిన చల్లగరావయ్యా కృష్ణ మెల్లగరావయ్యా చల్లగరావయ్యా కృష్ణ మెల్లగరావయ్యా చల్లగరావయ్యా కృష్ణ మెల్లగరావయ్యా చల్లగరావయ్యా కృష్ణ మెల్లగరావయ్యా మురళి మోహన గరుడ వాహన మోక్షమొస
మోక్షమొసగుము జనార్దన మోక్షమొసగుము జనార్దన మురళి మోహన గరుడ వాహన మోక్షమొసగుము జనార్దన మోక్షమొసగుము జనార్దన కౌరవుల నిండు సభలో ద్రౌపదికి చీనాలలువా చీనలసగితివా కౌరవుల నిండు సభలో ద్రౌపదికి చీనాలలువా చీనలసగితివా కౌరవుల నిండు సభలో ద్రౌపదికి చీనాలలువా చీనలసగితివా కౌరవుల నిండు సభలో ద్రౌపదికి చీరాలలువా చీరలసగితివా కృష్ణ చీరలసగితివా అకదిన చల్లగరావయ్యా కృష్ణ మెల్లగరావయ్యా చల్లగరావయ్యా కృష్ణ మెల్లగరావయ్యా చల్లగరావయ్యా కృష్ణ మెల్లగరావయ్యా చల్లగరావయ్యా కృష్ణ మెల్లగరావయ్యా నిరతము చెల్లాపురిలో గల హరిపాదములెప్పుడు మదిలో మరించెదనే అయ్యో వాడకొచ్చిన పావన గోపాల గోపాల నంద గోపాల పావన గోపాల నంద గోపాల అయ్యో ఇతను ఇస్తున్నావు నన్ను నేను తాత లెక్క కనిపిస్తాను తెల్ల గడ్డ ఉందా తెల్ల ఇంటికెళ్ళి ఉన్నాయా చూడు పట్టుమని 16 ఏళ్ళు ఉండే పడుసోని నేను తాతయ్య నన్నే నీ పేరేంటిదమ్మా తాతయ్య నా పేరా చెప్తావా చెప్పాలి చెప్పమంటావా చెప్పాలి కాస్త చెప్తా చెప్పు ఓపిక ఎదుకుల భూషణ యశోదన
అవుతుంది. నీకు కూడా ముసలి లెక్కనే కనిపిస్తాను. చాలా పొడుసు వాళ్ళ లెక్క కనపడుతున్నావు. మంచివాడు. ఏంటది పైకి వస్తున్నావు? నువ్వే దగ్గర పడుసువాడు అంటే పైకి వస్తున్నావేంటి? నువ్వు ఆ ఫస్ట్ చేసి వీళ్ళందరూ చూడు, మేమెవరమో తెలిసిన ఈ రేపల్లి నగరము ద్వారకా నగరంలో 16,000 గోపిక స్త్రీలం గొల్లవాళ్ళం. ఓహో, గోపికలు అంటే గొల్లవాళ్ళం. ఎర్రగొల్ల, మీరు కూడా కర్రెగొల్లు. ఏమైంది? నీకేమైంది? ఎక్కడ ఉన్నవే? వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చి మొత్తం గొల్లోళ్ళు. ఎక్కడ నువ్వు ఎవరో చెప్పాలా? గొల్లోళ్ళు అని చెప్పి నీ పేరు చెప్పమంటే మళ్ళీ ఆ పోరింది వస్తుంది. పేరు చెప్పాలా? తాత తాతయ్య పైకి వస్తున్నావేంటి? నాకు ఏమో ఎవరు చెప్పమంటావా? చెప్పాలి. మా పేరు తెలీదా? తెలియదు. నా పేరు ఊదుడు కొట్టమంటారే. చూడు, ఎన్ని పేర్లు ఉన్నాయి నీకు? అది కాదు, ఊదుడు కొట్టమా? ఊదకపోతే ఏం పేరు చెప్పమంటావా? నా పేరు చంద్రుడు. అంటే ఎవరో తెలుసా? చంద్రుడా? రాత్రి పూట వికసించేటువంటి చంద్రుడు. చంద్ర కళ అంటారు. అంటే చంద్రునికి 16 కళలు. 16 కళల చేత ప్రజలే మహానుభావుడైన ఆ చంద్రుడిగా తాత నా పేరు చంద్ర కళ అని పిలుస్తారు. అట్లా చెప్పేదానికి ఏందో ఊరుడు కొట్టమా కొట్టమా నీకు వస్తుంది కదా ఈ కొట్టమని నేను అనుకున్నానే. నీ పేరు చంద్రకళ, రేపల్లి నగరం, ఎర్రగొల్లు. అవు కానీ నీకు అయిందా? అయిందంటే లక్కం. మరి అలా అనొచ్చుదా అమ్మ? నీకు పెళ్ళి అయ్యిందా అని అనొచ్చు కదా. మరి మేము మరి అయ్యిందా అంటే ఏంటయ్యా? మా భాషలో లక్కం అయిందంటాం. మీ భాష అదా? కానీ మా భాషలో మాత్రము పాణిగ్రహం అంటారు. అంటే ఏంటో తెలుసా? పెళ్లి పాణిగ్రహము. పరిణయం అనగినా కానీ పాణిగ్రహం అంటారే. తర్వాత వివాహం అంటారు. వివాహం అంటే అందుకు షాది అంటారు మీలాంటి వాళ్ళు. మీ జాతిలో మా బ్యాచ్లో షాది. మరి నువ్వేమంటే ఇప్పుడు తెలుగులో లగ్గం. లగ్గం ఎట్లయితే మీకు? నాకు అయింది. మీకు లగ్గం కాదు కదా? అయితే లగ్గం అయింది కానీ చెప్పు. ఇంటోళ్ళు ఎంతమంది, బయట వాళ్ళు ఎంతమంది? మీద కలిసి కింద దిగాలి. అరే లగ్గం అయితే ఇంటోళ్ళు బయట వాళ్ళు ఉంటారు. చూడు తాత, ఈ మాట అన్నావు అనుకో, నీ మీద కన్నా అనుకో కింద దిగుతుంది. గట్ట కొట్టకు. అంటే దిగుతామంటున్నాను. ఇంటోళ్ళు ఎంతమంది, బయట వాళ్ళు ఎంతమంది? అదే తాత తెలియదు. తెలియకుండా నేను చెప్తా. ఇంట్లో అంటే కొడుకుడు. అయితే మన ఇంటనే ఉడతాడు, మన ఇంటనే పెరుగుతాడు. ఓ పోరికి లగ్గం చేస్తారు, మన ఇంటనే ఉంటాడు. అప్పు తాత మంచిగా చెప్పు తాత. బయట బయట వాళ్ళు అంటే బిడ్డలు. బయట వాళ్ళు అంటే నమ్మగడు ఏమనుకోవాలి? బయట దీనికి ఎంతమంది అనుకోడా? నమ్మగడు అట్లా గొల్లవారికి నగలు, భూషణములు, నత్తు బులాకి కొత్తిన పట్టిడ. అంటే మాకు బులాకీలు అంటే ముక్కు బులాకీలు ఉంటాయి. అన్ని పెట్టుకుని యొక్క కమ్మలు, బుట్టాలు ఇలాంటివి ఉంటాయి. మేము ఎర్రగొల్ల వంశానికి పుట్టిన వారము. నా పేరు చంద్రరేఖ అంటారు. ఓహో, చంద్ర. ఫస్ట్ వచ్చిన పోరి పేరు నీలవేణి, రెండో పోరి పేరు చంద్రకళ. నా పేరు చంద్రరేఖ. చంద్రరేఖ భలే ఉన్నది. ఇంకా ఉన్నారు 16,000 మంది. మీ ఒక్కలము కాదు, అంతమంది 16,000 మంది ఇంకా ఉన్నారు. మా యొక్క తోడిచెళ్ళు అత్తారు. ఇంకా అంతమంది అట్టాని ఈ ఊరోళ్ళు 5గురు తెప్పించారు. సరే, 5గురు రాండి అని చెప్పింది. ఇప్పటికి కూడా ఇంకా మా వాళ్ళు ఉన్నారు. మా తోడిచెళ్ళు అందరూ ఉన్నారు, మా స్నేహితులు. ఇంకా వాళ్ళు వస్తారు. కాస్త అయిందా? అయిందంటే ఏంటది? అడగం.
అంటే దాని పేరేంటి? అంటే ఏంటిది? పెళ్లి. ఓహో పెళ్ళా? పెళ్లి అయ్యా, అది నాకు భర్త ఉన్నాడు. నా భర్త పేరు విక్రముడు. 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 మరి సంతానం ఇంతవరకు సంతానం కాలేదమ్మా. నేను అప్పుడే చెప్పి కదా పెళ్ళి అయ్యాది. స్టార్టర్ లేదు, మోటార్ ఇంకా నడుతుంది. రోజు మన గొర్రెల మేపనే పోవట్టే. ఆ పోతే ఏమవుతుంది? వస్తాడు కదా, వస్తాడు. వస్తాడా? అతనికి ఎప్పుడైతే ఇంత వయసు వచ్చింది మొత్తం ఇగో ముడికలు పడతానే ఇంకెప్పుడు అంటావు. అలా కాదమ్మా, మగవాడికి ఎప్పుడైతే భార్య మీద ప్రేమ కలుగుతాదో అప్పుడు ఎంత పని ఉన్నా ఏది ఉన్నా ఎంత కష్టములు ఉన్నా ఖచ్చితంగా వస్తాడు భర్త. భార్య వద్దకు వస్తాడు. భగవంతుడు సంతానం ఎంతమందిని ఇస్తాడో అంతమందిని ఇస్తాడు. ఈ యొక్క పేరు చంద్రకళ. ఇంకో పేరేటో అయితే మీరు ఎటు పోతారు ఇప్పుడు? నేనా ఆ యొక్క యశోద దేవికి రేపల నగరంలో బాలుడు అంటే కుమారుడు పుట్టాడట. అతనికి పేరు పెట్టారట. కానీ మాకు పీతాంబరములు ఆయన కట్టుకోవడానికి పీతాంబరములు బంగారు ఆభరణములు కూడా అన్ని తీసుకొని పోతారా? పోతాం, వెళ్తాం. నేను రాను. మా అక్క మా నీళ్ళ ఎక్కడ వెళ్తే కాస్త పిల్లవా జయనమ్మా? నీళ్ళ ఎక్కడ వెళ్ళావే అక్కయ్య? నందనందను చూడబోదు, నందనందను చూడబోదు. మన గ్రామంలో ఉన్న నందుడు, నందునికి భార్య ఎవరు? యశోద. ఆ యశోద గర్భవాసం మందు కృష్ణ పరందాముడు ముట్టాడట. అతన్ని చూడడానికి వెళ్దామని వస్తున్నావు. నీవు వస్తున్నావా లేదా? వస్తున్నా. ఎన్ని నవ్వులు వచ్చారు. ఏ ఇప్పుడు రేపల్లె వాడలో అందరికీ తెలుసు నా కొడుకు పుట్టాడని. శ్రీకృష్ణుడు జన్మస్థానం ఇది. అంటే ఈ రోజు కృష్ణుడు ఇక్కడ పుట్టాడు. అందుకని కృష్ణ నీ కొరకయ్యి రేపల్లె వాడలో అదుగు అందరూ వచ్చారు. నువ్వు నా ఒళ్ళో పడుకొని హాయిగా సంతోషంగా ఉండాలి. కృష్ణ అరే నైనా మురళి మోకన గరుడవా కన మోక్ష బసకు మిజన కన మోక్ష బసకు మిజన కన మురళి మోకన గరుడవా కన మోక్ష బసకు మిజన కన మోక్ష బసకు మిజన కన
ఇగో నువ్వు ఎవరు వచ్చినా గాని వారికి దర్శనం ఇవ్వాలి. వీళ్ళందరూ మన భక్తులు అయ్యా కృష్ణయ్య. అది కొన్ని ఎవరు వస్తున్నారు నా ఒడిలో పడుకోండి. సింహాసనం నా కొడుకు సింహాసనం ఏదండి కృష్ణ నాయనా కృష్ణయ్య సత్యభామ మీరందరూ గుర్కము పొంగలి పప్పన్న పాయసములతో అతనికి శ్రీకృష్ణుడికి తీసుకెళ్ళడానికి ఆభరణములు పట్టు పంచెలు పట్టు పుట్టెములు అలాగే ఆభరణములు తీసుకొని వస్తున్నారా? ఎవరమ్మా మీరు? ఎవరు మీరెవరండి? చూడండి, ఈ వేపల నగరంలో ఉన్న గుళ్ళ వనితలు మేము. ఎంతమంది వచ్చారు? ఇంకో పోరేటి పోయి పోరి అత్తలేరాలు ఇటు వెళ్ళారట, కలుసుకు వెళ్ళారట. మీరు ఎందుకు వచ్చారమ్మా? మీ పేరు ఎంత అందమైన నడుస్తుంది. నన్ను పట్టుకుంటే ఎవరు నువ్వు? నా కొడుకు బంగారము తెలుసా? బంగారం కాదు, కృష్ణుని చూసావా? మేకప్ కర్రెగా ఉన్నాడు. కృష్ణుని చూసినావా? గుణము ఏంటి ఏంటి రంగు రంగు అంటున్నా. కృష్ణుడిని చూసినా చిన్నప్పుడే పోసి కృష్ణయ్య అయ్యో పిల్ల నాయనా నీ విచ్చిన సౌభాగ్యము తీర్చిన సంసారం నీ విచ్చిన సౌభాగ్యము తీర్చిన సౌభాగ్యము తీర్చిన సంసారం నీ విచ్చిన సౌభాగ్యము తీర్చిన సంసారం నీ నీవల నిలకడగా నిలవాలి
తగ్గుతుంది కూరని వరకు బక్కగా బాగున్నాడు చిన్నకిస్తాడు చూడమ్మా లేక లేక నీకు ఒక కొడుకు పుట్టాడు నీ కొడుకును చూడాలని ఇంతమంది వచ్చాము మమ్మల్ని చూడనీయకుండా దాచుకుంటాం ఎందుకు ఎన్ని రోజులు దాచుకుంటాము చూస్తాము చాలా చూస్తాము నా కొడుకు తిట్టి తగ్గదా మరి అయ్యో ఏంటి ఈ భూమి మీద ఎవరికి లేరా కొడుకులు అంటే మా అత్త మేనత్త కదా ఒకసారి అతన్ని చూసి వెళ్దామని మేనత్తనా అదో వరుస కలుపుకుంటున్నావు నా కొడుకుతో సరస మాత్రమే వరుస కలుపుకుంటున్నావు వరుస ఏమి ఇక్కడ చూసావమ్మా నేనట మేనత్తనట ఇక నేను మేనత్తను నేను ఇంత పని చేస్తాగా అమ్మ మీకు కూడా కొడుకు లాంటిది అంటే వీళ్ళందరికీ నేను ఏమైతే నాకు మోకానికి ఏమైంది చూడు ఎవరుగా కలర్ పోతుంది అక్కడ చూసినవా అప్పుడు కాదు ఓ దొంగ దొంగలుకున్నామేమే అమ్మ దొంగలాంటి అడుగుతున్నామేమే సిగ్గులేందానా నా కొడుకు అదేమో సరిగా చేస్తాను అవి పాపం కోరిక ఈ పోరున్న కాపోరు ఇద్దరు అదొక్క సొంత ఇదొక్క సొంత కొడుకు ఆయన బలరాముడిని కృష్ణుడు బలరామకృష్ణ ఇద్దరు బలరామకృష్ణ ఇద్దరు బలరాముడికి గడ్డం పెరిగింది కదా ఏమన్నావే బలసిన రాముడా ఏంటే ఓ బడముండా సిద్ధులేక మాట్లాడక ఎవరనుకున్నావు అయితే ఏం చేయొద్దా బాగానే మంది మో పైకి పడుతుంది ముట్టకే ముట్టకు నా కొడుకు ముట్టకు మన ఇంటికి మనం కృష్ణుడు చూసి నా కొడుకు కోర్టు ఒక ఎన్నికలు గుర్తు కోట ఎన్నికలు కోట మీ కొడుకునే గుంజు కోస్తాం పోతే మాట్లాడకుండా నాలుగే పోతావా మరి ఏదో గుంజి వాళ్ళకైతే ఏదో సరిగా చేస్తావు పోయి నువ్వు ఇంటికి తీసుకో నా బంగారం వెళ్దాం రండి